సోదరులకు ముస్లిమేతరులకు ఇవాళ చాలా దుర్దినం. ఈరోజు ఉదయం 4 గంటలకు మా పెద్ద మసీదు ప్రెసిడెంట్ గారు అయినటువంటి షేక్ రబ్బానీ గారు దివంగతులయ్యారు. ఆయన 1995లో ముస్లిం స్ట్రీట్లో కౌన్సిలర్గా పోటీ చేసి కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ 90 దగ్గర నుంచి ఇవాళ వరకు దాదాపు 31 సంవత్సరం వరకు కూడా ఆయన పెద్ద మసీదుకి ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు అందించారు. ఆయన ఆధ్వర్యంలో కబ్రస్థాన్ కావాలదా దాదాపు 1/2 ఎకరం పైన గోళీలతోటి ఆయన పనులు పూర్తి చేసి దాదాపు మట్టి కూడా దాంట్లో వేయించారు. అలాగే పేద ముస్లింల పెళ్లిళ్లకు ఆయన ఎంతో సహకారాలు అందించారు. ఆయన లేని లోటు చాలా తీరని లోటు. ఇవాళ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైపోయి అందరూ ఎంతో దీనంగా లోనవుతున్నారు. చేకూర్చాలని ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా అందరూ ఉంటారని చెప్పి మేమందరూ హామీ ఇస్తున్నాం. భీమవరం ముస్లిం సంఘాల అధ్యక్షులైన షేక్ రబ్బానీ గారు స్వర్గీయులయ్యారు. మళ్ళీ ఆయన మరణం భీమవరంలో ఈరోజు చాలా ముస్లిమ్స్ అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. మళ్ళీ ఆయన మరణాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అంత మంచి వ్యక్తి, మనలో తిరిగిన వ్యక్తి ఈరోజు కనబడలేదంటే యువత అయినా ఉండి పెద్దవాళ్ళు అందరూ ముస్లింలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చాలా బాధమైన విచారాన్ని వ్యక్తం చేశారు. అల్లాహ్ తఆలా గారు ఆయన తీసుకెళ్లడం అయింది. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు అందరికీ వాళ్ళు చాలా శోక సముద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు శాంతి ప్రసాదించాలని, రబ్బానీ గారిని స్వర్గీయ జన్నత్ ప్రసాదించాలని మా ముస్లిం కమిటీ తరఫున అందరూ ముస్లింస్ అందరి తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం. ప్రియతమ నాయకులు మరియు ముస్లిం పెద్దలు మరియు గౌరవనీయులు షేక్ రబ్బానీ గారు మరణించడం ముస్లిం సోదరులందరూ కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఎన్నో మంచి పనులు చేస్తూ మసీదులో ఎన్నో మంచి కార్యక్రమాలను తలపెడుతూ ముస్లిం సోదరుల్ని కలుపుకుంటూ వెళ్తూ చేసే ఒక్కో వ్యక్తి అండి ఎవరంటే మన షేక్ రబ్బానీ గారు. షేక్ రబ్బానీ గారి మరణం మా ముస్లిం సోదరులందరూ కూడా మనసుకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా వారి కుటుంబానికి ముస్లింలందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటున్నారు. అదేవిధంగా మన రబ్బానీ గారు కౌన్సిలర్గా చేశారు. మనం 19వ వార్డు కౌన్సిలర్ కింద ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లీడర్గా కూడా పనిచేస్తున్నారు. వారు మరణించడం మాకెంతో బాధాకరంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ వారి ఆత్మను శాంతి కలిగజేయాలని చెప్పేసి ఆ అల్లాహ్ తాలాని కోరుకుంటూ ఈ రంజాన్లో వారికి ఈ మరణం స్వర్గానికి అల్లాహ్ తాలా ఇచ్చిన వాదన అది ఈ స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇటువంటి ఈ నెంబర్ 1 చావు రావడం అన్నది ముస్లిం సోదరులు కోరుకునేది. ఈ రంజాన్ మాసంలో చావు వస్తే వారు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారని చెప్పేసి దైవ ప్రార్థనలో కూడా చాలా చాలా పుణ్యాలు ఈ ఒక్క గారు ఆయన మరణానికి మేము ఎంతో చాలా బాధపడుతున్నామండి. ఆయన మాకు తులుచుగా గత 40 సంవత్సరాల నుంచి ఆయనకి మాకు స్నేహబంధం ఉంది. ఏ రోజు మాకు ఒక మాట అంటాం కూడా మేము ఎరగం. మాకు ఒక
పిల్లల్లా చూసుకునేవాడు ఆయన. అలాంటి వ్యక్తి మాకు దొరకటం చాలా అదృష్టం. మాకు అలాంటి వాడు దొరకదు. చాలా మంచి వ్యక్తి అండి. నాకు తోడు ఉండేవాడు. మాకు మంచికి వచ్చేవాడు, చెట్టుకి వచ్చేవాడు. అలాంటి వ్యక్తి మేము ఎక్కడ చూడలేదండి. మాకు చాలా బాధగా ఉందండి ఆయన కోసం. ఆయన మరణానికి స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. జామియా మస్జిద్ ప్రెసిడెంట్ అయిన షేక్ రబ్బానీ గారు స్వర్గస్థులైనారు. వారు మన మసీదుకి ఎక్కువ సేవ చేసి ఎంతో అందరిలో ఒకడులాగా కలుపుకుని వెళ్ళేవాడు. హఠాత్మరణం పొందినారు. ఆత్మ భీమవరం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఒక ముఖ్య వ్యక్తి. సుమారు 15 సంవత్సరాల నుండి భీమవరం ముస్లిం కమిటీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఒక చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి షేక్ రబ్బానీ ఆకస్మిక మృతి చెందడం భీమవరం పరిసర ప్రాంత ముస్లిం సమాజానికి చాలా విపరీత నష్టాన్ని కలిగించాడు. ఆయన చిన్న పుణ్యకార్యం వల్ల మరి దేవుడు ఆయన్ని రంజాన్ నెలలో మరి ఆయన చావుని ఆయన దగ్గర తీసుకున్నాడు. మరి ఈ సందర్భంగా మాకు మాట రావడం లేదు. పొగిడినా తక్కువ, ఎందుకంటే పొగడం కాదు, చేతలతో చూపించాడు ఆయన. మసీదుకి, ముస్లిం కమిటీకి ఎన్నో అభివృద్ధి ఖానా కానీ, శ్మశాన వాటికి కానీ, మసీదు పైన అంతస్తులు కానీ డెవలప్మెంట్. కేవలం మసీదు ఇంకో విషయం ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. మసీదు అని విపరీతమైన దేవుడు సేవ చేసుకున్నాడు. అంటే స్వర్గం ప్రాప్తించేది అని చెప్పి ఈ సందర్భంగా వారి కుటుంబానికి మనోనిబ్బరం కలగాలని చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.